హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలత బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నామండి. ఇంకా ఈరోజైతే టిఫిన్ ఆవడే ఉంది కాబట్టి, అంటే నైటే నానపెట్టేసి పడుకున్నా కాబట్టి ఇంకా అదే తినేస్తాం అనమాట. ఇంకా కర్రీ అయితే వంకాయ కారం పెడదాం అనుకున్నాము. ఇంకా అదే చేయాలి. నేను వచ్చేలోపు మిగిలిన పని స్టార్ట్ చేసుకుంటే ఎంతోసేపు పట్టదు కాబట్టి ఆయన వచ్చాక ప్రిపేర్ చేసుకుంటాను. ఫ్లోర్ మొత్తం ఖాళీగా ఉంది. సో, అందుకని ఇవాళ అయితే కడుక్కోవడానికి కుదిరిందని కడుగుతున్నాం. ఇంకా ఈ పూట టిఫిన్ అయితే ఆవడే తినేస్తున్నాము. నైటే చూపిచ్చా కదా నానబెట్టానని చెప్పి. ఇంక వీడైతే టీవీ చూసుకుంటూ అటు ఇటు పరుగులు పెడతా ఉన్నాడు. వాడే మాట్లాడతారంట. ఫోన్ మన గీడంట వాడే పట్టుకొని చూసుకుంటూ మాట్లాడాలంట వీడియో కాల్. ఫోన్ తీసుకో. ఫోన్ వాడే మాట్లాడతారంటే వాడే పట్టుకొని. ఎవడు కొడుకు నీ కొడుకు అచ్చం నీలా కలుగుతుండు. సైలెంట్గా అది లాగాలి. వాళ్ళ నాన్న పట్టుకుని అలాడుతున్నాడు. ఫోన్ 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 కోసం పరిగెత్తుకుంటూ వస్తాడు. వీడు చెయ్యాలి అని ఏదైనా గోల ఫిక్స్ అయ్యాడు అంటే మనల్ని డైవర్ట్ చేసినా మళ్ళీ అక్కడికి వచ్చి ఆ గోల చేసే వెళ్తాడు. అప్పటిదాకా సైలెంట్గా ఉంటాడు. ఏందయ్యి పిజ్జానా? పిజ్జాస్ కూడా అంతే ఉన్నాయి అక్కడ. పిజ్జా సైజు ఉంది బొబ్బట్టు కూడా. ఇవ్వు తిందాం, పాడైపోతాయి, ఎక్కువ రోజులు ఉండవు. ఎంత పెద్ద సైజు! రిక్కీ గారి మొహం అంత ఉంది. ఇది రిక్కీ గారి మొహమే చిన్నగా ఉంది దీనికన్నా. బొబ్బట్స్, పుల్లరెడ్డి బొబ్బట్స్. వంకాయ కారం కూడా చేశాను. ఆయన బాక్స్లో తీసేసాను. నాకు సరిపోతాయి ఇలా ఇంకా అయ్యో ఉంచుకున్నాను. ఎక్కువ అంత ఎక్కువ ఏం తిన్ను. సో సరిపోతాయని ఇంక ఉంచేసేయి చాలు. ఇంకా ఈయనైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. నా పని కూడా అయిపోయింది అనమాట. వీడు మాత్రం నిద్రపోయాడు. లెగిస్తే స్నానం చేయించాలి. స్నానానికని వాటర్ పెట్టా కానీ ఈలోపే నిద్రపోయాడు. ఇంక వాళ్ళు లేచాక స్నానం చేస్తా. యాక్చువల్లీ అక్కడ వాల్యూ మార్ట్లో టోటల్ బిల్ ఎంత అయిందో చెప్తా అన్నా కానీ ఆ వీడియోలో చెప్పడం మర్చిపోయాను అనమాట. మర్చిపోవడం కాదులేండి, అసలు కుదరలేదు ఆ 2 days. ఇంకా ఇవాళ ఎంత అయిందో నేను చెప్తాను కౌంట్ చేసి. మొత్తం బాగానే ఖర్చు అయిందిలేండి బయటికి వెళ్ళినందుకు. వాడైతే ప్రశాంతంగా నిద్రపోయాడు. ఇంకా లంచ్కి అయితే రైస్, పండుమిరకాయ చట్నీ, పొడము అండ్ వంకాయ ఫ్రై అనమాట. ఇంకా వాడు లేచాడు, స్నానం చేసి తినిపించేసా కూడా వాడికి వీడియో తీసుకోవాలంటే. వీడికి ఆ పప్పీ బొమ్మ కొన్నప్పటి నుంచి అయితే అస్సలు వదలట్లేదు. ఇంట్లో అటు ఇటు నడిచేటప్పుడు కూడా దాన్ని పట్టుకొనే నడుస్తున్నాడు. ఇంకా నిద్రపోయిన కాసేపు దానికి రెస్ట్ ఇస్తున్నాడు అనమాట. మెలుకుతూ ఉంటే మాత్రం దాన్ని అటు ఇసిరేసి ఇటు ఇసిరేసి లేదా దాన్ని వాటేసుకొని అట్లానే టైం మొత్తం స్పెండ్ చేస్తాడు దాంతో. హగ్ ఇమ్మంటే మనకైనా ఇవ్వడం మానేస్తాడేమో కానీ ఇగో ఈ టాయ్స్కి మాత్రం హగ్ ఇవ్వు అనగానే గట్టిగా వాటేసుకుంటాడు. ఏది కొన్నా ఆడుకుంటాడు కాబట్టి కన్ఫర్మ్ బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒక టాయ్ అయితే తీసుకుంటాం అనమాట వాడికి. అయితే నేను అంటులు చదువుకుంటుంటే కష్టపడి కాన్ ఒలుస్తున్నారు. కాన్ కోసమే కష్టపడలా, వాడిని చూసుకోవడం కష్టపడాలి. ఏంది ఏంది అసలు కూర్చోడు ఏంటో ఈడేంటో. క్రిస్పీ కార్న్ చేద్దామని స్టార్ట్ చేసాం కానీ ఫైనల్గా ఏం చేస్తామో తెలియదు. కొంచెం ప్రాసెస్ ఎక్కువే కాబట్టి, ప్రాసెస్ ఏమంత కాదులే కానీ చూడాలి. ఇప్పుడు ఆల్రెడీ 5:30 అయింది, ఆల్రెడీ 6 అయింది. మళ్ళీ ఇప్పుడు వండుకొని ఇంకా 6 అయింది కాబట్టి మళ్ళీ మేము వండుకొని తినేసరికి 6:30 అయింది. మళ్ళీ నైట్ 8 అయింది తినకుండా పడుకుంటా అంటాడు. అది ఆలోచిస్తున్నాం. ప్రాసెస్ గురించి కాదులే కానీ అది మెయిన్ మ్యాటర్. కానీ ఇప్పుడు నాకు ఓపిక లేదు, నువ్వు చేసుకున్నా నేను వీడియో తీయాలా, అది నా
నాకు ఓపిక లేదు ఈరోజు ఎందుకో. ఉమ్. దా, సమస్య. ఇప్పుడు సంగతులు అయితే అయ్యాయి అనమాట. నార్మల్గా ఉడకబెట్టుకొని తినేస్తా, అది బెస్ట్ అనుకుంటున్నా. ఇంకా ఒలిసినవి కూడా కుక్కర్లో వేసేసి కిస్ 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 2 విజిల్స్ రానిచ్చి 4 సార్లు అరసమను 3 రానియాలి. యాక్చువల్లీ మన మాల్కి వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాం అనమాట మష్రూమ్ కర్రీ రేపు ఉదయానికి. కానీ ఇప్పుడే ప్రిపేర్ చేసుకుంటున్నాం, ఎందుకంటే నాకు అస్సలు రాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా తినలేదు అనమాట. నేను ఫస్ట్ టైం ట్రై చేద్దామని అయితే తెచ్చుకున్నాము. మా వారు చేస్తారు, కాకపోతే ఈరోజు మాత్రం ఎందుకంటే నాకు తెలియదు కాబట్టి. అది మటన్ లాగే ఉంటుంది, అంటే మటన్ లాగా మాంసకృతులు ఎక్కువ. సారీ, మటన్ కాదు, నాన్ వెజ్. అది సంగతులు ఇప్పుడు ఇది ఉండాలి. సరే, ఉండాలో కూడా చూడాలి, తెలియదు. నీ మొహం. మాంసకృతులు ఎక్కువ అంటే కందిపప్పులో ఉంటాయి, అన్నిటిలో ఉంటాయి మాంసకృతులు. నువ్వు అట్లా చెప్పావా? మటన్ అన్నావు. మటన్ నాన్ వెజ్ అని మటన్ అన్న. ఇందాక 10 days అమ్ముతుంటాడా, అదే గుర్తు. వాటర్ పోయి గిన్నెలో వేసి కడుగు, నేను చెప్తా. ఈ పురుగులు ఉన్నాయని చూస్తున్నావా? మా సేట్ గారు అయితే ప్రాసెస్ స్టార్ట్ చేశారు. ఏంటిది అది? ఇది కూడా వేసేసా, మర్చిపోయి కింద కవర్లో చూసుకోవాలి. చెప్పండి ప్రాసెస్ ఎట్లానో చెప్తా. ఫస్ట్ వీటిని కడుక్కొని పొట్టు తీయాలి. చాలా మంది పొట్టు తీయరు, కానీ నేను పొట్టు తీస్తాను. అయితే పొట్టు కూడా ఉంటుందా దీనికి? ఓ హార్ని పురుగులు ఉంటాయా? ఉంటాయి. ఆ. ఎందుకంటే పురుగులు ఉంటాయా? నాకేం తెలుసు, భూమి మీద పండేదే అది కూడా. మంచిగా ఉంటుంది. ఏదో చేస్తున్నారు, నేనేదో చూస్తున్నాను. మరి ట్రై చేసా చెప్తా. పొట్టు చాలా మంది తీయరు, నేను తీస్తా. అట్లా నేను ఎప్పుడు తినలా, మా ఇంట్లో తినం. చెప్పా కదా లాస్ట్ వీడియోలో, ఎప్పుడో చెప్పినట్టున్నా. పొట్లకాయ ఇది తినం, ఇది తినం. అది సంగతి. స్టార్టింగ్గా నేర్చుకుందాం, ఇంక మెల్లగా ఇటు వచ్చేసాక ఇక్కడ పద్ధతులే. పద్ధతి అనేం కాదులే, కానీ నార్మల్గా నువ్వు తింటావుగా, టేస్ట్ చేద్దాంలే అని అంతే. బయట ఉన్నప్పుడే అంతకుముందు ఇంట్లో తినేవాళ్ళు, చేసేవాళ్ళు. నేను అమ్మ తిందు, నాన్నకి ఇంట్రెస్ట్ ఉండదు. నేను ఎప్పుడు తినలా, ట్రై చేద్దామని తెచ్చుకున్నాం అనమాట. ఆయనకు ఎట్లానో తింటాడు, సర్లే మనం ఒకసారి ట్రై చేద్దాంలే అని. ఏం నాన్ వెజ్ కాదు కానీ. దాన్ని చూపించుకొని నేను చూపించుకొని చెప్పొచ్చుగా. అయితే ఇంకా క్లీనింగ్ ప్రాసెస్లోనే ఉన్నారు. చెత్త ఎంత వచ్చిందో అవన్నీ కూడా రాలేదన్నమాట. కొంచెం పాడవడానికి దగ్గరలో ఉన్నాయేమో, కాకపోతే డేట్ అయితే ఉందిలే, కానీ మరి ఎందుకో ఆగం అవటానికి వచ్చినట్టు ఉన్నాయి. ఇంకా అదే క్లీన్ చేసి కట్ చేస్తూ ఉన్నారు. వీడేమో ఇదిగోండి సంఖ్యకి కూర్చున్నాడు దిగడంట. అన్నీ లాగడం, పీకడం. కటింగ్ కూడా స్టార్ట్ చేశారు కర్రీ కోసం. నేనైతే కటింగ్ చేసేసారనమాట. కాకపోతే నువ్వు చేద్దులే, నేను ప్రిపరేషన్ చెప్తా అన్నారు. సర్లే అన్నాను. ఇప్పుడు ప్రిపరేషన్ అయితే నేనే చేస్తా, ఆయన పక్కన నుండి గైడ్ చేస్తారు అనమాట. పక్కన గోల మాత్రం బెక్కి ప్లేట్ తీసుకొని బండకేసి కొడతా ఉన్నాడు. ఒక్కొక్కటి చెప్తూ ఉండు అని నేను వేస్తూ ఉంటాను. జీలకర్ర సరిపోతుందిగా, కొంచెం చాలు. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అవి అంతా పెట్టి అవతల పెట్టి మాడాల. టమాటా కోసుకో. ఇంతకీ మీలో ఎంతమంది మష్రూమ్ తిన్నారు కమెంట్ చేయండి. ఎంతమంది తింటారు, ఎంతమంది తినరు, ఎవరికి ఫేవరెట్ అది కూడా మెసేజ్ చేయండి. మష్రూమ్ అయితే మంచిగా లేవు, అన్ని షేపులు పడతాయి, పిచ్చి పిచ్చి కట్ చేసి. పెద్ద కట్ చేసేట్టుగా కర్రీ కట్ చేసినట్టు. లేకపోతే నువ్వు ఇంకోస్తావా అని తీసుకో. ఏంటి నీకు అలా? దా అమ్మదా. ఎత్తుకోవాలి, వాడికి కనిపించట్లేదని గోళ. ఎత్తుకుంటే ఒకటి కట్ చేసి ఎత్తుకుంటా. నేను ఎత్తుకుంటా ఉండండి. చెప్పు ఇంకా. మార్నింగ్ వీడియో చెప్పాను, అదే మొన్న
మార్క్కి అటు ఇటు అన్ని తిరిగాం కదా, అమౌంట్ ఖర్చు అయింది, బిల్లు ఎంత అయిందో చూపిస్తాను అన్నాను, మర్చిపోయాను. ఈ రోజు చెప్తాను అని చెప్పాను కానీ నువ్వు వచ్చిన చేద్దాంలే వీడియో అనుకున్నాను. బిల్స్ తెద్దాం అనుకున్నా కానీ నిద్రపోయాక మంచిగా ఒక గంట సేపు బిల్స్ వాళ్ళకి ఆడ బ్యాగ్ లోనే ఉంటాయి. నోట్ లెక్కేద్దాం మాక్సిమం. అంటే ఈ ఒక ఎగ్ బిస్కెట్స్ తీసుకున్నాం అట్లా కాదు, మామూలుగా కింద షాపింగ్ తీసుకున్నాం అని చెప్తున్నా. కింద షాపింగ్ మాల్లో 650 అంతే 650, పైన షాప్లో 830-50 అయింది. 858 ఇచ్చాం. 9 వేసుకో ఏముంది, 9 9 6 చెప్పు 1550. 1550 1550 అను ఫుడ్ దగ్గర ఒక 610 అంత అయింది. 2150 2150. అక్కడ నుంచి పుల్లారెడ్డి దగ్గర ఒక 600 అయింది. కలర్ ఉండు, నీకు ఆత్రం ఆగదు, నీకు చెప్పింది అర్థం కాదు. సైగ చేస్తే కలర్ వస్తే అల్లం పేస్ట్ వేయాలని చెప్పి టమాటాలు వేస్తున్నావు. ఎందుకంటే కొంచెం టేస్ట్ బాగున్నా పెట్టినందుకు ఆనందం ఉండేది. పీస్ ఎంత పడింది? 23 రూపాయలు. మళ్ళీ ఎంత పీస్ ఇచ్చాడు? ఇంత చిన్న పీస్ కూడా కౌంట్ చేసి డిక్కీ గడిచేవు అంతుంది. అదొక్కటే వేస్ట్ అనిపించింది ఆ రోజు నాకు. అప్పుడు 600 2150 ప్లస్ 6 2750. 2750 అను సూపర్ మార్కెట్ హైపర్ మార్ట్లో 3300. ఆ 50 తీసేసి అసలు 27 ప్లస్ 33 ఎంత? 6000. అంతేనా? 6000 పై ఎత్తున ఆయిల్ ఎంత వద్దులే ఇంకా ఎంత, అంతేనా? 6000 వచ్చింది సుమారు ఖర్చు. నోట్ లెక్కలే అంటే అక్కడ ఇక్కడ వేరే వేరే అన్ని తీసేస్తేనే అంత వచ్చింది అనమాట. అప్పటికి మాల్లో నీకు ఏం కావాలంటే అది తీసుకో అంటనే ఉన్నాడు. చెప్పులు కావాలి, రాలా కలర్ అది పాలు పొంగుతున్నా చూడు, డ్రెస్సులు కావాలన్నా ఏం కావాలన్నా తీసుకో అంటున్నాడులే కానీ ఇంకా రాలేదా? కొంచెం హై ఫ్లేమ్ పెట్టు, ఎంతసేపు గీరుకుంటూ దాంట్లో చిన్న ఫ్లేమ్లో చేస్తావు. అక్కడ ఏం మాట్లాడు, ఫస్ట్ లూలు మాల్లో తీసుకోమన్నాడు, హైపర్ మార్ట్ లో తీసుకోమన్నాడు, నీకు కానీ నువ్వు అసలుకి వీడియోలో ఏం చదువుతున్నావు నీకే అర్థం కావట్లా. ఏమని చెప్పి నువ్వు లూలు మాలు ఏం చెప్పాను? తెలంగాణ బిగ్గెస్ట్ హైపర్ మార్ట్ అని చెప్పినావు. హైపర్ మార్ట్ ఏంది, లూలు మాల్ ఏంది? మళ్ళీ హైపర్ మార్ట్ అంటే ఏది? ఇది వాల్యూ మార్ట్. మరి దాన్ని ఏమంటారు? అట్లా అంటావా? దీనికి దాని పేరు చెప్పినావు. ఏం కాదు, తెలియనోడు తెలిసి ఏమనుకుంటారు, ఈ మాత్రం తెలియకుండా బ్లాగులు చేస్తున్నాను అనుకుంటారు. నువ్వు ఏముందిలే అనుకుంటావా? వేసేయి. అమ్మాయి అది కూడా తెలియదు, అమ్మాయి మరి రంగు వచ్చిందా వేయాలా కూడా తెలియదా? మరీ అసలు అన్నప్రాసన పిల్లగాల్లా చేస్తావు. నీ మరీ కర్రీ చేయటం రాదన్నావు. టమాటా అవి గోల్డిష్ కలర్ వచ్చాక అల్లం పేస్ట్ ఏమన్నా అది కూడా సరిపోయిద్దా అంటే ఏం పెట్టుకుని నోట్లో దిగు. అసలుకి నువ్వు మంచిగా ఉండట్లేలే కానీ ఏలాగ పడుతున్నావులే కానీ దిగు. అసలు మాకు అక్కడ తీసుకోవాలన్నా కూడా అక్కడ నుండి తెచ్చుకోవడం ఇబ్బంది అని చెప్పి మేము సగం తీసుకోలేదు. ప్లస్ ఏముంది డ్రెస్సులు అవి చాలానే ఉన్నాయి నాకు ఇప్పటికే, అయ్యే వేసుకోవట్లేదు ఎందుకంటే బయటకు వెళ్ళేది ఏం లేదు కదా. నేను మ్యాక్సిమం ఆఫర్లు అయితే బాగానే పెట్టారు. చెప్పులు కూడా 4-5 జతలు ఉన్నాయి నాకు, అవి కూడా తీసుకోవడం ఎందుకులా అనిపించింది. కాకపోతే రిక్కీ దగ్గర మాత్రం వెనక అడుగు వెయ్యం నేను కానీ ఆయన కానీ. మ్యాక్సిమం వాడికి తీసుకోవాలనిపించింది, తీసుకోవాలనుకుంటే ఒక రూపాయి ఎక్కువైనా తీసేసుకుంటాం అనమాట. వేసేస్తుంది టమాటో. జర్రంత ఉప్పు వేసి పెడితే మూత పెట్టి టమాటాలు మెత్తగా కావాలి. మెత్తగా నూనె వేగిందాక వేసి కొన్ని వాటర్ అక్కర్లేదా? అక్కడ టమాటాలే కదా, ఉప్పు వేసినావు కదా, మూత పెట్టేసి అట్లా ఆ కళాయి మీద పెట్టేసి ఏముండదు. అందుకని రిక్కీకి మాత్రం ఒక టాయ్ తీసుకున్నాం, చెప్పులు తీసుకున్నాం, ఒక బాల్, అట్లా చిన్న చిన్న అన్ని తీసుకున్నాం. చాలానే ఉన్నాయి కదా. నేను యాక్చువల్గా ఆఫర్లో ఉన్నాయి, 75% ఆఫర్ ఉంది. నేను చూసిన చెప్పులు 7,000 ఎంత ఉన్నాయి. సరే 10,000 రూపాయలైనా కానీ 22,500 వస్తాయి కదా, తీసుకుందాం అనుకున్నాను. నేను మామూలు ఇప్పుడు 10,000 పెట్టి కొనలేం కానీ నా సైజు లేవు.
చిన్న సైజుల్లో ఉన్నాయి, సైజుల్లో లేవంట. అన్ని సైజులు లేవు పర్ఫెక్ట్గా. ఇప్పుడు కొన్ని కాజు వేయి. కాజు పప్పు వాటితో పాటు మెత్తగా అయితే అంత ఇంట్రెస్ట్ ఉండదు కాబట్టి చాలు 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 చాలు. ఇంకా ఏంటి సంగతులు అవే మా అయితే ఇలా ఏమనుకున్నావు ఏంది అలవాటు అయిపోయింది. ఇంకేంటి సంగతులు అడగడం. మీ సంగతులు ఏంటి? అందరూ పండగ నుండి ఊర్లో నుండి వచ్చారా? బాధగా వచ్చి ఉంటారు. అసలు వచ్చారా అందరూ? ఈ వీడియో రిలీజ్ అయ్యే వారం బట్టి దాదాపు వచ్చే ఉంటారు, ఆఫీసుల్లో కూడా పోతుంటారు. నార్మల్గా ఈ రోజు గురించి చెప్పు. వారం లేట్గా రిలీజ్ అయితే వీడియో. ఈరోజు రారు. ఈరోజు ముక్కనుమా ఈరోజు వచ్చేస్తారు అందరూ. నిన్న కనుమ రోజు బయలుదేరరు. ఈరోజు నైట్ 12 తర్వాత బయలుదేరే వాళ్ళు, ఎర్లీ మార్నింగ్ బయలుదేరే వాళ్ళు వస్తారు. లేకపోతే ఈరోజు నైట్ బయలుదేరి రేపు వచ్చే వాళ్ళు కూడా ఉంటారు. నేనైతే పోయిన సంవత్సరం ముక్కనుమ రోజు నైట్ బయలుదేరి అంతే. యాక్చువల్లీ 3 రోజులే కదా, కనుమ, భోగి, సంక్రాంతి, కనుమ. పోయినసారి నేను అక్కడ ఉన్నా కదా, అవునవును. మార్చిలో వచ్చాం. మార్చి 9, 12 వచ్చాం. మళ్ళీ డెలివరీకి వెళ్ళి మళ్ళీ అప్పుడు వచ్చి 6 నెలలు అక్కడే కదా. 6 నెలల్లో నెలకు 2 సార్లు రావడం అయినా నీకోసం ఏం కాదు అన్నప్పుడల్లా కనేదాకా ఎవరి కోసం వచ్చాము? బజ్జులో ఆడుతో కోసం. అబ్బో ఎక్కడ చూస్తున్నాడు ఒంగోని. డిక్కీ గారు పాత వీడియో ఎందుకు ఓపెన్ చేస్తే వాడు ఎంత చిన్న పిల్లగాడి నుంచి ఎంత పెద్దవాడు ఎందాక వీడియోలు ఉన్నాయి మన దాంట్లో. వీడికి పెళ్ళైన దాకా ఉంటాయేమో, వాడు చూసుకోవడానికి కూడా క్యూట్గా ఉంటాయి కానీ వాడు పెళ్ళైన దాకా ఉంటుందేమో యూట్యూబ్ మనకి. ఇంకా అది ప్రాసెస్ అయ్యేలోపు ఇటు ఇంకో చేతితో అటు ఉప్మా చేద్దాంలే అనుకున్నా. ఎందుకంటే ఇందాక స్నాక్స్ కింద స్వీట్ కార్న్ ఉదయం వేసిన వడలు ఉంటే అవి తిన్నాను అనమాట. ఎందుకంటే నన్న నానబెట్టా కదా, ఉదయం అదేంది ఇప్పుడు అదే అయింది కదా. ఇంకా గారెల పిండి ఉన్నా కూడా వద్దులే, మార్నింగ్ నుంచి అదేగా వద్దన్నారు. ఎట్లానో కొంచెం తిన్నాం కాబట్టి. ఎందుకంటే నేను నైట్ కూడా మామూలుగా 2 గారెలు తిన్నాం. నిన్న మార్నింగ్ చట్నీ ఉంది కదా దాంట్లోది, దేంట్లోది టమాటా బార్లో చట్నీ ఉంటే గారెలు ఉన్నాయి, వేడి 2 తిన్నా నేను. ఈరోజు మార్నింగ్ పెరుగువాడ ఉందా, స్నాక్స్ లాగా పెరుగువాడ. అందుకే ఇంకా రేపొద్దున కర్రీ హడావిడి కూడా లేదు కాబట్టి రేపొద్దున కర్రీ ఇప్పుడే అయిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేసినాం అంటే కర్రీ వేరే ప్రాసెస్ చేద్దాం అనుకున్నాం. చూడు ఒకసారి అది మగ్నియా. పోసే కొంచెం స్పూన్ తక్కువే, కారం తక్కువే, తక్కువే. ఎందుకంటే పెప్పర్ పౌడర్ వేస్తాం మళ్ళీ. తక్కిచ్చిన చాలు చాలు. ఆల్ మసాలా వేసేసి ఇంకా వాటర్ పోయాలి కొంచెం ఉడికేయాలంటే. జీలకర్ర పొడి చాలండి, పెప్పర్ మసాలా లాస్ట్లో, ధనియాల పొడి, గరం మసాలా, కొంచెమే గరం మసాలా కొంచెం చాలు. కలిపేసి అడగంటకుండా మూత పెట్టేసి కొంచెం వాటర్ పోయమన్నావుగా. చూపి ఎన్ని పోస్తున్నావు మొత్తం పోసే. పోస్తూ ఉంటే నువ్వు ఆపమని చెప్తావు ఎట్లయినా చాలంటే పెద్ద మనం పెట్టేస్తున్నాయి ఇంకా. ఎందుకు చిన్న అడుగంటే చిన్న కానీ వేసేసి ముక్కలు వేసేసి కలిపేసి మూత పెట్టు. ఒక 5 మినిట్స్ తర్వాత ఒక 2 మినిట్స్ అట్లా మామూలుగా అది కూడా ఉడికిద్ది, అమ్మటే ఉడికిపోయింది మష్రూమ్. అయిపోయినట్టేనే ఇంకేముంది మరి, లాస్ట్లో పెప్పర్ చల్లితే అయిపోయినట్టే. అయితే ఇది యాక్చువల్లీ సింపుల్, టమాటా అని ఇదంతా వేసి అంతే ఈజీ. మష్రూమ్ పెద్దది ఏం కాదు, పోసినా ఏం కాదు, పోయి కొంచెం అడుగు అంటుకుని ఉంటుంది. తిని టేస్ట్ చూసి చెప్పాలి. ఏముండదు బుజ్జి పెద్దగా. చేస్తూనే ఉన్నా చెప్పు. ఫస్ట్ టైం కూడదరా ఏమీ నచ్చవులే, 2-3 సార్లు తింటేనే ఏదన్నా ఎక్కిద్ది.
మరి పెద్ద మంట చిన్న మంట చిన్న మంచి ఉంచే అట్లా ఉప్మా కూడా స్టార్ట్ చేస్తాను అనమాట. పచ్చిమిర్చి చెయ్యను నేను, ఎందుకంటే విక్కీ గారి కోసం కొంచెం గొప్ప మనం తినేటప్పుడు దగ్గరకు వస్తాడు కదా అనేసి వేయరు. మనం కావాలంటే ఏ చట్నీనో ఏ కారమో ఉంటుంది కదా, ఇంకా అది వేసుకొని తినేస్తాం. నల్ల కారం, నల్ల కారం, కర్రు కారం. నా వైర్ జాగ్రత్త, నా ఛార్జర్ 3000 నాది. అసలు చాలా ఉంది. అయిపోయింది ప్రిపరేషన్. నాకు కూడా మష్రూమ్ కర్రీ చేయడం వచ్చేసింది. కొంచెం నీళ్ళు ఎగిరిపోయినాయి, మొద్దు తీసి ఉంచి ఇంకా పెద్ద మంట పెట్టేస్తా. ఉప్మా కూడా అయిపోయింది. ఏంది అయిపోయింది మ్యాక్సిమం. కలపాలా మధ్యలో అక్కలేదా? అక్కర్లా. ఇదేమి ఆ ఉప్మా కాదు కదా, బొంబాయి రవ్వ ఉప్మా అయితే కలపాలి మధ్యలో. ఇది ఉండలు కట్టించాలి. ఇదే రవ్వ, గోధుమ రవ్వ, దొడ్డు రవ్వ, తెల్ల రవ్వ. మనకి ఎర్ర రవ్వ అంత అయినా ఎర్ర రవ్వ అంత టేస్ట్ ఉండట్లా, తెల్ల రవ్వే టేస్ట్ ఉంటుంది ఈ మధ్య. అలవాటు పడిపోయి మనకి. ఇదివరకు నువ్వు పల్లి చట్నీ తినేవాడివి, దేంట్లోకి మామూలుగా అలవాటు పడి కొన్ని మిక్సింగ్ ఉంటాయి అంతే. చేతి వాళ్ళ ఇంటికి పోతే పల్లీలు చట్నీ 4 రోజులు. లాస్ట్ కట్టం పెప్పర్ పౌడర్ అయితే బాగుంటుంది. చాలా చాలా ఘాటు అయితే పెప్పర్ ఘాటు అసలు తినలేము. ఫస్ట్ కారం ముందా పెప్పర్ ముందా? పెప్పర్ ముందు, కారం ముందు. ఎందుకట్లా? ముందు వేసిన వంటలో పెప్పర్ వచ్చిన కొన్ని సంవత్సరాల తర్వాత కారం ఇండియాకి సంబంధించింది కాదు, వేరే కంట్రీకి సంబంధించింది కారం, మనది కాదు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చినప్పుడు మనకు అలవాటు చేశారు సంథింగ్ ఏదంట. పెప్పర్ మన దగ్గర నుంచే ఎక్స్పోర్ట్ ఇప్పుడు కూడా, శ్రీలంక నుంచి కానీ కేరళ నుంచి ఎక్కడి నుంచో ఉంది. ఎట్లుంది ఇదని చెప్పి ఇప్పుడు ఇప్పుడు కొత్తిమీర ఇందులో అదేరా కస్తూరి మీద ఈ స్టైల్గా వేసిన అయిపోయినాయి. ఒకటే స్టైల్ వేరు కదా ఇది. అట్లా కదా ఏం లేదు. నూనె ఏటు, నూనెలో పసుపు, జీలకర్ర, చిన్న ప్రాసెసే. అదేం లేదు, చాలా చిన్న ప్రాసెస్. ఏమో చెప్పినా కానీ ఏముందిలే కానీ దాంట్లో ఉల్లిపాయ వేయరు, కారం వేయరు, ఉప్పు, మిరియాల పొడి అంతే. అవి ఎక్కువ ఉన్నప్పుడు బాగుంటుంది, తక్కువ కట్టేసి ఒకసారి కలిపి సరే రైట్ కట్టే. పాస్తా ఉన్నట్టు ఉంటాయి తినడానికి. ఉప్మా అయితే రెడీ. వేడి వేడి ఉప్మా, ఘాటు ఘాటు కారం పొడి. మేము తినటం కూడా అయిపోయిందనమాట. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.